బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 26 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీ పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇక బదిలీ అయిన వారిలో సంగారెడ్డి, మహబూబాబాద్, నల్గొండ, గద్వాల కలెక్టర్లు ఉన్నారు. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై బదిలీ వేటు పడింది. సీఎంఓ కార్యదర్శిగా ఉన్న స్మిత రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్థానచలనం పొందారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 26 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీ పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో సంగారెడ్డి, మహబూబాబాద్, నల్గొండ, గద్వాల కలెక్టర్లు ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వెనెల రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే దాదాపు 26 మంది ఐఏఎస్లను భారీగా, అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఒకటేసారి ఐఏఎస్లను బదిలీ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ బదిలీ అయిన వారిలో సీఎంఓ సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి ఐఏఎస్ అధికారిని కూడా నియమించడం జరిగింది. అయితే సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబాబాద్, నల్గొండ, గద్వాల కలెక్టర్లు కూడా ఈ బదిలీ అయిన వారిలో ఉన్నారు. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై కూడా బదిలీ వేటు పడిందని చెప్పవచ్చు. మనము సీఎంఓ కార్యదర్శిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ ప్రస్తుతం ఆమెను రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా శశాంక్, అదేవిధంగా నల్గొండ కలెక్టర్ గా దాసరి హరిచందన, మహబూబాబాద్ కలెక్టర్ గా అద్వైత్ కుమార్, సంగారెడ్డి కలెక్టర్ గా వల్లూరు క్రాంతి, గద్వాల కలెక్టర్ బిఎం సంతోష్ ట్రాన్స్ఫర్ చేస్తూ వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా సీఎం ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు, అదేవిధంగా నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ గా మహేష్ దత్ ఎక్క, పురావస్తు శాఖ డైరెక్టర్ గా భారతి హోలీకేరి, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ గా డి దివ్య, అదేవిధంగా టిఎస్ డైరీ కార్పొరేషన్ ఎండీగా చిట్టెం లక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్, కార్మిక శాఖ కార్యదర్శిగా కృష్ణాదిత్య, మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఎంఎం ఖానం, అదేవిధంగా సీఎంఓ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ, జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా అభిలాష అభినవ్, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నజీద్ వీళ్ళను నియమిస్తూ వీళ్ళకు ట్రాన్స్ఫర్ పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గా కాది రావణ్, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేష్ నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ ఆర్డీ కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా జ్యోతి బుద్ధ ప్రకాష్, జిఐడి పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రఘునందన్ రావును నియమిస్తూ సిఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయుష్ డైరెక్టర్ గా ఎం ప్రశాంత్కి చోటు కల్పించడం జరిగింది. ఫైనాన్స్ ప్లానింగ్ సెక్రటరీగా కృష్ణ భాస్కర్, టిఎస్ఎం ఎస్ఐడిసి ఎండీగా కర్ణన్, రిజిస్టర్ అండ్ కో సొసైటీ డైరెక్టర్ గా హరితను పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక మనం చూసుకున్నట్టయితే ఫైనాన్స్ సెక్రటరీగా చేసినటువంటి రామకృష్ణరావుకు ఎట్లాంటి పోస్టింగ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. ప్రస్తుతం ఆయన హోల్డ్ లో పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మొత్తానికైతే 26 మంది అధికారులను ఒకటేసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. జారీ చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే విత్ ఎఫెక్ట్ ఇప్పటి నుంచే ఉంటాయని చెప్పేసి ఇమీడియట్ గా వాళ్ళు ఆయా సంబంధిత శాఖలో రిపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా సిఎస్ శాంతికుమారి అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. థ్యాంక్ యూ రాజు.